హలో అండి. ఈరోజు అందరికీ నోరూరించే రుచికరమైన పాలకోవా చూపిస్తున్నాను. ఈ పాలకోవా ఇష్టపడని వారు ఉండరు. పిల్లలైతే మహా ఇష్టంగా తినేస్తారు. ఈ పాలకోవా చాలా చాలా రుచి టేస్ట్ బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు: కప్పు పాలపొడి, అరకప్పు పంచదార పొడి, అరకప్పు పాలు, అరకప్పు నెయ్యి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకోవాలి. ముందుగా నెయ్యి కరిగిన తర్వాత పాలు వేసుకోవాలి. పాలు కొద్దిగా మరిగిన తర్వాత పాల పొడి వేసుకోవాలి. తర్వాత పంచదార పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కడుతూ ఉంటుంది, అయినా కానీ బాగా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా మాడకుండా చక్కగా తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా గిన్నెకి పిండి సపరేట్ అవుతూ ఉంటుంది. అంటుకోకుండా మాడిపోకుండా మనం జాగ్రత్త పడి బాగా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దింపుకోవాలండి. అయిపోయింది. తర్వాత దీన్ని ఇలా స్పూన్తో వెడల్పుగా చేసి చల్లారబెట్టుకొని గోరువెచ్చ మీద ఇలా మనం బిళ్ళలుగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఏదో ఒకటి తీసుకొని దానిలో బిళ్ళలుగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది.